రైట్. మనతో పాటు డాక్టర్ లక్ష్మణనాయుడు గారు యాక్టర్, సింగర్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే లక్ష్మీనాయుడు గారు. హలో అండి. నమస్తే. నమస్తే అండి. మీరు ఎలా చూస్తారు? మెడికల్ కాలేజీ విద్యార్థినికి న్యాయం జరిగిందనిపిస్తుందా? ఈ కేసులో నిందితుడికి అయితే జీవిత ఖైదు విధించారు. కానీ అది సరిపోదు. ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలని దేశవ్యాప్తంగా చాలామంది చెప్తున్నారు. అలాగే ఆమె తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. ఓకే. అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం చాలా దారుణమైనది. అండ్ ఒక హాస్పిటల్ అనేది ఒక డివైన్ ఫీలింగ్ లాగా, అంటే ఒక టెంపుల్ లాగా ఫీల్ అయ్యే ఒక ప్రదేశంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా దారుణమైనది. అండ్ అలా సిచ్యువేషన్, అంటే ఆ కాలేజ్ సిచ్యువేషన్ ప్రకారం ముందు కూడా ఒక క్రిమినల్, అంటే కొన్ని కేసెస్, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అది ఇది అని చెప్పి కొన్ని మనకి బయటకు వచ్చాయి, లైక్ ఆర్టికల్స్ అవన్నీ కూడా. సో దాని మీద ఒక డాక్టర్ ఫైట్ చేసే సిచ్యువేషన్ లో ఇది అటెంప్ట్ టు మర్డర్, అంటే లైక్ ఇది కావాలని మర్డర్ చేయించారు. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంజయ్ రాయ్ అనే వ్యక్తిని లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయాలి అని చెప్పి ఒక జడ్జ్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. బట్ ఇది చేయించిన మనుషులు ఏమైపోయారు, వాళ్ళందరికీ శిక్ష ఎక్కడికి వెళ్ళిపోయింది. తనతో పాటు ఉన్న అదర్ పీపుల్, ఇట్ హ్యాస్ బీన్ టోల్డ్ దట్ ఇట్స్ ఎ గ్యాంగ్ రేప్. అండ్ ఆవిడ చనిపోయిన కొద్ది క్షణాల తర్వాత ఈ సంజయ్ రాయ్ రావడం అనేది జరిగింది. ఆ సిచ్యువేషన్ లో ముందు ఉన్న కల్ప్రిట్స్ అందరూ ఏమయ్యారు, వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు అన్నది కూడా మనం క్వశ్చన్ చేయాలి ఈ సిచ్యువేషన్ లో. కానీ ముఖ్యంగా లక్ష్మీనాయుడు గారు, ముఖ్యంగా ఈ కేసులో నిందితుడైతే శిక్ష ఖరారైన తర్వాత కూడా నేను చాలా అమాయకుడిని, నన్నైతే ఇరికించారని అంటున్నాడు. అది అందులో వాస్తవం ఉందంటారా? మీరు చెప్తున్నట్టు చాలామంది నిందితులు ఉండే అవకాశం ఉంది. వాళ్ళంతా ఏమైపోయారని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ సంజయ్ రాయ్ ఉన్నాడో అతను అమాయకుడిగా మనం అనుకునే అవకాశం ఉందంటారా? ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, తప్పు చేసిన వాడు ఎప్పుడు అమాయకుడు అయితే కాదు. అండ్ తను చేసే ముందు కూడా తన సైకలాజికల్ కండిషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ డిడ్ మిస్టేక్ ఈజ్ మిస్టేక్. కానీ ఆ మిస్టేక్ చేయించిన వాళ్ళు, అంటే ముందు ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారో, వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదో, లేకపోతే దాన్ని ఎందుకు సేవ్ చేయాలని చూస్తున్నారో అది కూడా మనకు అర్థం అవ్వట్లేదు. ఇట్స్ ఎ క్లియర్లీ టోల్డ్ దట్ ఇట్స్ గ్యాంగ్ రేప్ అండ్ ఇట్స్ మర్డర్ కేస్. అండ్ దాని తర్వాత ఆ సిచ్యువేషన్ ని తప్పించుకోవడానికి ఈ సంజయ్ రాయ్ అన్న వ్యక్తిని తీసుకురావడం జరిగింది తను చనిపోయిన తర్వాత. సో ఈ కేస్ విషయంలో అయితే దెర్ ఈస్ స్టిల్ జస్టిస్ దట్ హ్యాస్ టు బి డన్. అసలైన పీపుల్ ని దాచేసి ఇతన్ని చేయడం, ఓకే ఇతనికి శిక్ష పడడం అనేది 100% రైట్. ఇప్పుడు అందరి ముందు తిని చేశాడు అంటే చూపించారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన ఇండియాలో ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ప్రకారం దెర్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ లాస్. కానీ ఆ స్ట్రిక్ట్ లాస్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకు అంటే మేబీ దిస్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ ద కరప్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా. సో ఇది కనుక మనం స్ట్రిక్ట్ గా కనుక మనం ఫుల్ఫిల్ గా చేస్తే దెన్ వీ కెన్ బిల్డ్ అ స్ట్రాంగ్ నేషన్ ఇన్ ఇండియా. రైట్. ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా దీని వెనక ఎవరో ఉండి ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళెవరూ బయటికి రాలేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఆర్జీకర్ హాస్పిటల్ గురించి మనం చూసుకున్నట్లయితే గతంలో దీని మీద ఎన్నో ఆరోపణలు చేసింది ఉన్నాయి అని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో సందీప్ ఘోష్, ఇతని గురించి అయితే సాక్ష్యాలు కూడా తారుమారు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దాని మీద అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ ఈ కేసు తీర్పులో అయితే మాత్రం అతని ప్రస్తావన రాలేదు. మరి ఎలా చూడాలంటారు? అసలు ఫస్ట్ ఇలాంటి సిచ్యువేషన్ లో, అంటే ఒక పర్సన్, అంటే మనం ఒక మనిషిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ దే షుడ్ బి లైక్, అంటే కామన్ సెన్స్ ఆర్ ఇంగిత జ్ఞానం అనేది ఉంటుంది. లైక్ ద హ్యుమానిటీ హ్యాస్ టు బి రేజ్డ్. ఆ హ్యుమానిటీ అనే థింగ్ అసలు ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో అసలు మనం చూడట్లేదు. అండ్ వీ హ్యావ్ టు బిల్డ్ అ స్ట్రాంగ్ రూట్స్. అండ్ అంటే గవర్నమెంట్ పరంగా అయినా లేకపోతే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా అయినా కూడా వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ సంథింగ్ స్ట్రాంగ్ దట్ our నేషన్ కెన్ బి అంటే ఈ క్రైమ్ రేట్స్ నుంచి తగ్గించుకోవడానికి వీలవుతుంది. అండ్ ఈ డాక్టర్ కేసు అని ఒకటే కాదు, దెర్ ఆర్ మచ్ మోర్ సెక్షువల్ క్రైమ్స్ ఆర్ సెక్షువల్ వైలెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఎవ్రీ టైమ్. అంటే ఇది ఇంకా 96% ఇంకా రేజ్ అయిపోయింది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ అడల్ట్స్, ఇట్స్ అబౌట్ ద చిల్డ్రన్ అండ్ టీనేజ్ పీపుల్ అండ్ లైక్ అడల్ట్స్ ఆల్సో. సో మెనీ ఈ కేస్ ని మన ఇండియాలో ఎలా ఉంది అంటే, ఒక రేప్ అండ్ మర్డర్ జరిగితే నేషన్ వైడ్ మనం
డాక్టర్స్ అందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తే కానీ ఈ కేసుని ఫర్దర్ గా ఫార్వర్డ్ చేయలేని సిచ్యువేషన్స్ లో ఉన్నాము. అంటే వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ సిబిఐ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే అంత ఫోర్స్ఫుల్ గా మనం చేస్తే కానీ ఒక కేస్ ని ఫర్దర్ గా మూవ్ చేయడానికి చూడలేకపోయారు. ఇమీడియట్ గా ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా ప్రోటోకాల్ అనేది ఎందుకు జరగలేకపోతుంది? ఎందుకు దాచేయడం, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? So where the humanity, individual humanity is lacking in, and somewhere we have to అంటే ఒక మన నేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫర్దర్ జనరేషన్ కి మనం స్ట్రాంగ్ గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చేంజెస్ అన్న జరగాలి, ఆర్ ఎల్స్ ఇండివిజువల్ సైకలాజికల్ ప్యాటర్న్ గురించి స్ట్రిక్ట్ యాక్షన్స్ అన్న మనం తీసుకోవాలి.